సోమవారం అంటే శివుడికి ఇష్టం ఎందుకో గమనించండి. స ఉమా గుణసంధి, స ఉమా సోమ, ఉమాదేవితో కూడినటువంటి వారమే సోమవారం. అందుకే సోమవారం అంటే ఆవిడకి ఇష్టం. ఈ వారం అంటే ఎందుకు, మా ఆవిడ పేరు అందులో ఉందయా నాకు ఇష్టం అంటాడు. ఆవిడంటే అంత ఇష్టం ఆయనకి. సోమ ఎందుకంటే స ఉమా, మా ఆవిడ పేరు అందులో ఉంది నీకేం తెలుసు అంటాడు. పైగా సోమశబ్దానికి చంద్రుడు అని అర్థం ఉంది. ఆ చంద్రుడు శివారాధకుడే, ఎంత ఆరాధకుడు కాబట్టి నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకని సోమవారం అంటే ఇష్టం అన్న, ఎందుకంటే అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి సోమవారం అంటే ఇష్టం. బంధువులు మిత్రులు చూసే సంబంధాలు చాలా బాగుంటాయి. మనకు పనిచేసే ఉద్యోగులు మనతో పాటు పనిచేస్తూ ఉంటారు, వారు మనతో పాటు చదువుకున్న వాళ్ళు, పూర్వపు మైత్రులు ఉన్నవాళ్ళు కాస్త నువ్వు గట్టెక్కావు నన్ను కూడా గట్టెక్కించబోయా అని కాస్త మాట్లాడితే చూస్తాడు ఆయన. మళ్ళీ రోజు చేసి ఇబ్బంది పెట్టకూడదు, చంపేస్తున్నాడు అనుకుంటాడు. 15 రోజులు సరిగ్గా టైం పెట్టుకోవాలి. 1వ తారీఖు చేసే మళ్ళీ 15వ తారీఖు చెయ్యాలి. ఏంటి ఏమన్నా అసలు ఏమైనా ప్రయత్నం చేసావా, నేను పాపం ఇబ్బంది పెడుతున్నా అంటూనే ఇలా మీరు ఖచ్చితంగా 7-8 మంది పేర్లు రాసుకుని 3 నెలల పాటు కృషి చేయడమో తప్పనిసరిగా భగవంతుడు దేవుల సంబంధం కుదురుతుంది. మంచి సంబంధమే కుదురుతుంది. ఒక ప్రయత్నం అది. ఒక కాగితం మీద రాసుకుని నెంబర్లు వాళ్ళ పేర్లు రాసుకుని చెయ్యి. వాళ్ళని విసిగించద్దు, ఎందుకంటే మన పని వాళ్ళకి అప్పగించాం, మరి మనమే డబ్బులు ఇవ్వట్లేదు దానికి. మ్యాట్రిమోనీ వాళ్ళకి డబ్బులు ఇస్తాం, బంధువులకి ఎలా ఇస్తాం, తప్పు కదండి. వాళ్ళు పుచ్చుకోరు. కేవలం మరి అటువంటిప్పుడు మనం చెప్పాలి. అక్కైనా సరే, సొంత అక్కైనా సరే, అక్క చూడవే కాస్త నేను చెల్లెల్ని కదా అంటే చూస్తుంది. కానీ ఆవిడ పనులు ఆవిడకున్నాయి. 15 రోజులకు ఒకసారి చెయ్యి, విసిగించద్దు. ఎందుకు అవదండి?